హలో, హిందూ గొర్రె అండి మాట్లాడుతుంది. ఆ? హిందూ గొర్రె హిందూ హిందూ గొర్రె హిందూ గొర్రె గొర్రెలు కావాలా? హిందూ గొర్రె మాట్లాడుతుందని అడుగుతున్నాను. అదే గొర్రెలు కావాలా ఏంటి నీకు? ఏం గొర్రె? కాదయ్యా ఆ? కాదయ్యా, హిందూ గొర్రె మాట్లాడుతుందా లేకపోతే శివుడు మాట్లాడుతుందా అని అడుగుతున్నాను నేను. హిందూ గొర్రె? ఆ, గొర్రెలో కూడా హిందూ క్రిస్టియన్ గొర్రెలు ఉంటాయా? ఉంటాయి, గొర్రెలు ఉంటాయి. అవునా? ఆ, ఎట్లా? ఎక్కడ ఏ పుస్తకంలో రాసి ఉంది? పుస్తకాలు ఎందుకే, నేను చెప్తున్నా కదా మళ్ళీ పుస్తకాలు నీ ఎందుకు? అమ్మ నీ అమ్మ కడుపు మాడ. నువ్వు చెప్తే ఎట్ట కుదురుద్దా? ఏదో పుస్తకాలు రాసి ఉంది నమ్మాలి కానీ నువ్వు చెప్పింది నేను చెప్పింది ఎవరు నమ్ముతాడు? ఏ, పుస్తకాల్లో ఎవరు చెప్పచ్చు నేను చెప్పింది. ఒరే పుస్తకాలు రాసింది నమ్మాలిరా. నువ్వు రాసింది నేను రాసింది కాదురా. నువ్వు రాసింది నేను రాసింది ఎవరు నమ్ముతాడు? అరే బాబు అరే ఏంట్రా బాబు, ఏది మాట్లాడినా ప్రామాణిక గ్రంథంతో మాట్లాడాలి. పుస్తకాలు రాసింది నమ్మాలి. అర్థమైందా? ఎంత కాదు, శివుడు వీర్యం తాగాడా లేదా? ఏంటది? శివుడు వీర్యం తాగాడా లేదా? ఒరే బాబు నువ్వు సరిగా మాట్లాడరా. నువ్వు స్పీకర్ ఆఫ్ చేసి నువ్వు స్పీకర్ ఆఫ్ ఒరే ఏంట్రా స్పీకర్ ఆఫ్ చేసి ఏం చెప్తాను నేను? స్పీకర్ ఆఫ్ చేసి మాట్లాడమంటున్నా. స్పీకర్ ఆఫ్ రీసౌండ్ వస్తా ఉంది, నాకు అర్థం కావట్లేదు నీ వాయిస్. నీ ఫోన్ తప్పది. నా ఫోన్ తప్ప? నా ఫోన్ తప్ప? నీ ఫోన్ తప్పు. నా ఫోన్ ఏంటి చెప్పు? ఏం ఫోన్ నాది? ఫోన్ ఏమో నీకే తెలియదు. ఒరే ఊరిని అపనిందలు అయితే కాదురా, నిజాలు మాట్లాడే ధైర్యం లేదు నీకు. అపనిందలు ఎందుకు వేస్తావు పొద్దున్నే ఫోన్ చేసి? నువ్వు స్పీకర్ ఆన్ చేసావు, రీసౌండ్ వస్తా ఉంది నాకు. డబ్బా ఫోన్ పెట్టుకున్నావు నువ్వు. పెట్టుకుని నాది డబ్బా ఫోన్ అంటావే. తాగి మాట్లాడుతున్నావు ఇప్పుడు. ఒకటి నువ్వు పిచ్చోడు అయినట్లే తాగి మాట్లాడాలి, రెండే జరుగుతాయి ఇక్కడ. తాగినట్టే మాట్లాడుతున్నావు నువ్వు, మరి తాగినట్టే మాట్లాడుతున్నావు. ఇక్కడ దాకా నాకు స్మెల్ వస్తా. రాత్రి తాగింది ఇంకా నీకు దిగలేదు. ఎందుకు ఫోన్ చేసి పూతులు తిప్పించుకుంటావు పొద్దున్నే నాతోటి? ఏం పని లేదా నీకు? నీకు ఉంటుంది నా కొడకలు, నన్ను తిట్టావు అనుకో. ఏం తిప్పుతావు? ఏం తిట్టా? పూక, నువ్వు తిట్టకూడదు నన్ను. పూక ఏసుగాడు కదరా, మేం కాదు కదరా. ఏసు నమ్మిన వాళ్ళంతా పూకులే, పుచ్చిపోయిన పూకులు ఏసు నమ్మిన వాళ్ళంతా. ఏసా? ఒరే నీకెందుకు ఏం కావాలరా? నాకు ఎందుకు ఫోన్ చేసి నువ్వు పొద్దునే చెప్పు. ఎరుపుగాడు నువ్వు మొత్తం అందరికి ఎందుకు ఫోన్ చేస్తున్నావు? ఏసు కదరా ఎరుపుగాడు. వాడు తండ్రి ఎవడో తెలియకుండా పుట్టినోడు ఎరుపుగాడు, మేం కాదు. మా సర్టిఫికెట్ అరే ఎన్రా, మా సర్టిఫికెట్ లో మా తండ్రి పేరు మా తల్లి పేరు స్పష్టంగా ఉంది. యేసుగాడి తండ్రి పేరు బైబిల్లో లేదు. నువ్వు ఉందని నిరూపించు. ఒరే బాబు ఒరే నేను చెప్తున్నా, నీ సర్టిఫికెట్ లో ఉంది. ఒరే చెప్పేది ఓపిక గెనవా? నీ సర్టిఫికెట్ లో కూడా ఉంది, నా సర్టిఫికెట్ లో ఉంది. భారతదేశంలో ఉన్న ప్రపంచంలో ఉన్న అందరి సర్టిఫికెట్ లో తండ్రి పేరు ఉంది. మరి యేసుగాడి తండ్రి పేరు బైబిల్ నుంచి నువ్వు చూపిస్తే నేను నిజంగా గొప్పడు నేను ఒప్పుకుంటా. చెప్పిన మాట అనుకుంటూ సోది కాదురా, అది హౌలేగా. నేను ఒకటే అడుగుతున్నా, ప్రపంచంలో ఉన్న అందరి పేర్లలో ఒక తండ్రి పేరు ఉంది. మరి యేసుగాడి తండ్రి పేరు బైబిల్లో కొత్త నిబంధన ఎందుకు లేదు? సింపుల్ క్వశ్చన్. నువ్వు ఆన్సర్ చెప్తే నువ్వు మగోడివే. ఊరినే సొల్లు మాట్లాడతాం కాదు. నన్ను తాగుబోతు లంజా కొడక మరి ఫోన్ చేసి కాదురా. నేనేమడిగా? నీతిగా ఒక ప్రశ్న అడిగాను. లంజా కొడక నువ్వు చెప్పకపోతే మరి ఎట్లా? అది అడిగిందా అని చెప్పరా? ప్రపంచంలో ఉన్న అందరి సర్టిఫికెట్ లో తండ్రి పేరు ఉంది. అలానే యేసు బైబిల్ రాసుకున్న ఆ సర్టిఫికెట్ లో తండ్రి పేరు ఎందుకు లేదు? సమాధానం చెప్పరా ముండా. నువ్వు పొద్దున్నే ఫోన్ చేసి నువ్వు నేను తిట్టుకుంటే ఏమొస్తుంది? బూతులు అడిగిన దానికి సమాధానం చెప్తే నేను నా మారు మనసు వస్తుంది కదా. అరే కాదురా, ఇప్పుడు నాకు మారు మనసు రావాలంటే నీ బోర్డర్ ప్రయత్నం చేస్తే నాకు మారు మనసు వస్తుంది, అవునా కాదా? నువ్వు ఫోన్ చేసి బూతులు తిప్పావనుకో మారు మనసు కాదు కదా, ఇంకా గట్టిగా నాలంటోడు తయారు. నేను అడిగిన ప్రశ్న ఏంటి? బైబిల్ నుంచి యేసు తండ్రి పేరు చూపిస్తే చాలు, నేను మానేసి వెళ్ళిపోతాను, నా ఛానల్ మూసేసుకొని చక్కగా. దుర్గం తల్లి పేరు చెప్పు. ఒరే బాబు
దుర్గమ్మ తల్లి పేరు, వెంకటేశ్వర స్వామి తండ్రి పేరు, ఇవన్నీ కాదురా. నువ్వు నమ్మిన అది దేవుడు. కాదు ఇంకా. నేను అడిగిన దానికి మాకు సమాధానం దేవుళ్ళకు చెప్పలేదు తల్లిదండ్రులు ఇంకా. ఎవరు ఉండరు. మా దేవుళ్ళకు తల్లిదండ్రులు ఎవరు ఉండరు. ఎక్కడి నుంచి పుట్టారు మరి వీళ్ళందరూ? గాలి అరే నుంచి అరే పుట్టారా? అరే ఎందుకురా సొల్లు? ఉందా లేదా ఆన్సర్ చెప్పు అడిగిన దానికి. నువ్వు చెప్పు దానికి అరే చెప్తాను. బైబుల్లో నువ్వు నమ్మిన దేవుడి యొక్క తండ్రి పేరు ఉందా లేదా నువ్వు చెప్తే చాలు, ఇంకా నాకేమొద్దు. నువ్వు ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదురా నాయన. ఒరే తాగుపోతాడా, ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు. నువ్వు సమాధానం ఒరే అడిగిన దాన్ని చెప్పరా. ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు, ప్రశ్నకి సమాధానం. యేసు తండ్రి పేరు నువ్వు బైబిల్లో చూపిస్తే నేను ఒప్పుకుంటాను యేసు నిజంగా నిజాయితీ పరుడని. యేసు మేరీ నిజాయితీ పరుడని, మేరీ పతివ్రత అని ఒప్పుకుంటాను నేను. నీ అమ్మని దెంగ నువ్వు చెప్పడానికి యేసు పతివ్రత. మేరీని దింగితే నాకేం వస్తుంది చెప్పరా నువ్వు. మేరీని దింగితే నాకేం వస్తుంది? మేరీని దెంగ అంటావు, పొద్దున్నే ఫోన్ చేసి మేరీని దెంగ అంటావు. ఏరా పొద్దున్న టిఫిన్ తిన్నావా? నా కొడక తాగింది దిగిందా? రాత్రి టిఫిన్ చేసావా? అరే తాగిన నాకు తెలిసిలేరా నువ్వు తాగావని. తాగినోడు ఎట్లా మాట్లాడతాడు, తాగినోడు ఎట్లా మాట్లాడతాడు నాకు తెలుసు. ఏసు కదరా తప్పుడు లంచోడు. తండ్రి లేకుండా పుట్టోడు తప్పుడు లంచోడికి అవుతాడరా. నీ అమ్మాయి ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాదేరా. నేను తండ్రి లేకుండా పుట్టినోడు తప్పుడు లంచోడికి అవుతాడు, తండ్రిని పుట్టినోడు ఎట్లా అవుతాడు?